దివ్యమూర్తుల పుణ్యగాథల్లో ఇవాళ బృహస్పతి మహర్షిని గురించి తెలుసుకుందాం. ఒకసారి అంటే ఎప్పుడో తొలి రోజుల్లో అనమాట, కర్దమ ప్రజాపతి దేవహూతి దంపతులకు 9 మంది పుత్రికలు పుట్టారు. వారిలో శ్రద్ధ అనే ఆమె ఉంది. ఆమెను అంగీరస మహర్షికి ఇచ్చి వివాహం చేశారు. ఆ పుణ్య దంపతులు అంటే శ్రద్ధకు అంగీరస మహర్షికి ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తకుడు అని 3 కుమారులు పుట్టారనమాట. వారిలో ఉతధ్యుడేమో తపప్రియుడు అన్నమాట. అంటే ఎప్పుడు తపస్సు ఆలోచనలోనే ఉండేవాడు ఆయన. ఇక బృహస్పతికి బుద్ధి కుశలత చాలా ఎక్కువ, చాలా సూక్ష్మగ్రాహి అనమాట. ఇక సంవర్తనుడు మహాయోగీశ్వరుడు, అలాగే జ్ఞాన సంపన్నుడు. 3 కూడా గొప్పవారేనమాట. శ్రద్ధ అంగీరస మహర్షులకు పుట్టిన 3 పురుషులు కూడా 3 పుత్రులు కూడా గొప్పవారే. ఇక ఇప్పుడు మనం బృహస్పతిని గురించి కదా చదవకపోతే, అందుకని బృహస్పతి తన బుద్ధి కుశలతను ఉపయోగించాడు. దానివలన ఆయన్ని దేవతలు గురువుగా ఎన్నుకున్నారు. ఎవరికైనా సరే పదవులు ఎట్టో లభిస్తాయి అంటే బుద్ధిని బట్టే. అట్లాగే శుక్రాచార్యుడేమో రాక్షసులకు గురువు అయ్యాడు. బృహస్పతి భార్య పేరు తార. శశాంకుడు బృహస్పతి శిష్యుడు, అంటే చంద్రుడు అన్నమాట. అతడు గురువుకు శుశ్రూష చేస్తూ వేద విద్యను అభ్యసిస్తున్నాడు. ఈ చంద్రుడు అంటే శశాంకుడు ఆశ్రమంలోనే చాలా కాలం ఉన్నాడు. శశాంకుడు అక్కడ విద్య నేర్చుకుంటూ ఒక రోజున బృహస్పతి ఇంద్రుడు చేసే యాగానికి వెళుతూ తన ప్రియ శిష్యుడైన శశాంకుడిని ఆశ్రమంలో ఉంచే వెళ్ళాడు. తార శశాంకుని మనస్సులో ప్రేమిస్తూనే ఉందన్నమాట, బయటికి కనపడ. భర్త ఇల్లు విడిచి వెళ్ళాడు కదా దేవలోకానికి. వెంటనే ఆమె శశాంకుని వైపు ఆకర్షింపబడింది. ఆమె మనసు ఆకర్షించింది శశాంకుని. శిష్యుడు కదా అనే భావం లోపించింది. శిష్యుడు మరి కుమారుడితో సమానం అయినా ఈ ప్రేమ బంధం ఆ బంధాన్ని మరిచేటట్టు చేసింది. శిష్యుడు అనే బంధాన్ని మరిచేటట్టు చేసింది ఆమె మనసులో. శశాంకుడిని లొంగ తీసుకుంది. అతనితో తన వాంఛని తీర్చుకుంది తార. అసలు ఇది జరగటానికి కారణం ఏంటంటే, లోగడ రాక్షసులు దేవతలు కయ్యాలాడుకున్నప్పుడు అనేక సార్లు ఓడిపోయారు. దేవతలు రాక్షసులే ఓడిపోయారు. వాళ్ళు గత్యంతరం లేక గురువైన శుక్రాచార్యుడికి వచ్చారు. ఆ శుక్రాచార్యుడు మొరబెట్టుకున్నారు. అప్పుడు దేవతల్ని జయించడానికి ఆయన ఘోర తపస్సు చేస్తున్నాడు. ఇంద్రుడు ఆ తపస్సును భగ్నం చేయటానికి తన కుమార్తె జయంతిని పంపాడు శుక్రాచార్యుడి దగ్గరికి. ఆమె తపస్సులో ఉన్న శుక్రాచార్యుడి దగ్గరికి వచ్చింది, శుశ్రూష చేస్తోందన్నమాట జయంతి. ఇంతలో బృహస్పతి ఏం చేశాడు, శుక్రాచార్యుడు రూపం ధరించాడు, రాక్షసుల దగ్గరికి వెళ్ళాడు. జీవహంస మానేసేయమన్నాడు, సురాపానం చేయొద్దు అన్నాడు, అది పాపం అని చెప్పాడు. దిగంబరులై భగవంతుడిని ఆరాధించొద్దని కూడా రాక్షసులు సలహా ఇచ్చాడు. అంటే ఈ 3 ఆ ముందు చేస్తున్నారంట, అంతకుముందు చేస్తున్నారు ఈ 3 రాక్షసులు. శుక్రాచార్యుడు అడ్డు చెప్పలేదు. ఆ శుక్రాచార్యుడు రూపంలో వచ్చి ఇప్పుడు బృహస్పతి చెప్పాడు కదా. ఎందుకు చెప్పాడు అంటే, వాళ్ళకి పరివర్తన వచ్చింది అనుకోండి, అప్పుడు రాక్షసులకి దేవతలకి యుద్ధం జరగదు, అందరూ ప్రశాంతంగా ఉంటారు కదా, అందుకోసం చెప్పాడు. కానీ శుక్రాచార్యుడు బృహస్పతి యొక్క కపట నాటకం అనుకున్నాడు అని కుపితుడయ్యాడు. అందుకని అధర్మ ప్రవర్తకునిగా మారగలవు అని శపించాడు అనమాట. బుద్ధి కుశలత గల సూక్ష్మగ్రాహి అయినటువంటి బృహస్పతి అధర్మవర్తనుడు అవ్వాలని శపించాడు శుక్రాచార్యుడు. మరి మునుల శాపం తిరుగులేదు కదా, అందుకని తప్పించుకోలేకపోయాడు తను కూడా. అందుకనే శుక్రాచార్యుని శాపం వలన బృహస్పతిలో మానసిక పరివర్తన వచ్చింది. నీతిలో అవినీతి వచ్చేసింది, ధర్మము పోయింది, అధర్మం మనసులో నాటుకుంది. అంటే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయాడు అనమాట బృహస్పతి ఆ శాపం వలన. ఒకనాడు తన అన్న ఉతధ్యుడు ఎంటలేని సమయంలో గర్భవతిగా ఉన్నటువంటి అన్న భార్యను బలాత్కరించి తన కామవాంఛను తీర్చుకున్నాడు.
ఇదే ఆ, విచక్షణ కోల్పోవడం అంటే ఆ శాపం వలన. అప్పటికే ఉత్తత్తిని భార్య గర్భవతి మరి. అందుకని బృహస్పతి విసర్జించిన వీర్యాన్ని లోపల ఉన్న బాలుడు బయటికి దోసేశాడు. అది నేలపై పడింది, ఒక బాలుడు రూపాన్ని పొందింది. ఆ బాలుడే బృహస్పతి. బృహస్పతి ఆ బాలుణ్ణి మమతాదేవి దగ్గర ఉంచి వెళ్ళిపోదాం అనుకుని విడిచి వెళ్ళిపోతుంటే మమత వద్దంది. అంటే వదిన గారు వద్దండి, ఇద్దరు వద్దన్నారు. ఇద్దరు పరిస్థితించారు కాబట్టి ద్వాజుడు అయ్యాడు. ఆ ద్వాజుడినే భరద్వాజుడు పెంచాడు కాబట్టి మిత్ర. ఆ తర్వాత భరతుడు పెంచాడు, భరద్వాజుడు అయ్యాడు. అలా ఆ తర్వాత ముత్తత్తుడు తీర్థయాత్రలు ముగించుకుని ఇంటికి వచ్చేటప్పటికి విషయం తెలిసింది ఇంటి దగ్గర. అందుకని తమ్ముడిని శపించాడు, నీ భార్య కూడా ఇతరులతో రమిస్తుంది అని. అక్రమం. ఆ తారా శశాంకం జరిగిందన్నమాట. అన్నీ వీళ్ళందరికీ వెనకాల శాపాలు ఉండటమే కారణం. ఇట్టి శాప ఫలితంగా బృహస్పతి ఆశ్రమంలో లేని సమయంలో చంద్రుడు వచ్చి ఆమెతో కలిశాడు. తత్ఫలితంగా ఆమె గర్భం ధరించింది, ఒక కుమారుణ్ణి కన్నది. బృహస్పతి విషయం తెలుసుకున్నాడు, భార్యని ఇంటి నుంచి బయటికి పంపించేశాడు. చంద్రుడు కూడా తారను అంగీకరించలేదు చంద్రుడు కూడా. ఇంతలో ఆమెకు పుత్రుడు జనించాడు. మరి గర్భవతిగా ఉంది కదా, పుత్రుడు జన్మించాడు. మరి ఆ పుత్రుడు ఎవరు అని అనుమానం వచ్చింది. అంటే అటు బృహస్పతి కొడుక లేకపోతే చంద్రుడి కొడుక. ఆ తారనే ప్రశ్నిస్తే చంద్రుడి కొడుకే అని చెప్పింది. కాబట్టి ఆ బాలునికి బుద్ధుడు అని పేరు పెట్టారు. బుధుడు అనమాట. బుద్ధుడు, అదే బుధుడు అయ్యాడు. ఆ బాలుని గురించి బృహస్పతిను చంద్రుడు ఇరువురు వివాదం పడుతుండగా బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. బాలునేమో చంద్రుడిని తీసుకెళ్ళమన్నాడు బుధుడిని. నువ్వేమో తారను స్వీకరించవయ్యా అని చెప్పి బృహస్పతికి సలహా ఇచ్చాడు. ఆ రకంగా బుధుడు చంద్రుడి కొడుకు అయ్యాడు. అలాగే తార మళ్ళీ బృహస్పతి యథాప్రకారంగా కాపురం చేశారన్నమాట. అంటే తార బృహస్పతి ఇద్దరూ శీలం పోగొట్టుకొని వ్యభిచరించారన్నమాట. ఇక బృహస్పతి తారలకు పుట్టిన కుమారుడు ఉన్నాడు, వాడు పేరు కచుడు. అతడు దేవతల కోరికని అనుసరించి ఏం చేశాడంటే మృతస్యంజీవం అనే విద్య నేర్చుకోవటానికి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. అంటే ఆ విద్య ఒక శుక్రాచార్యుడికే తెలుసు, బృహస్పతికి తెలియదు. ఆవిడ శుక్రాచార్యుడి వద్ద శుశ్రూష చేస్తూ రోజులు గడుపుతున్నాడు. శుక్రాచార్యుడు కుమార్తె ఉంది, ఆమె పేరు దేవయాని. ఆమె ఈ కచుడిని ప్రేమించింది. అంటే బృహస్పతి తారల కుమారుడైన ఈ కచుడిని ప్రేమించింది. మరి కచుడిని అడిగింది. కచుడు ఏమన్నాడంటే, నువ్వు నాకు సోదరు లాంటి దానివి, నీ నాన్నగారి దగ్గర నేను విద్య నేర్చుకుంటున్నాను, ఇది తప్పు అని చెప్పాడు. ఆమెకు కోపం వచ్చింది. నీవు మా తండ్రి దగ్గర విద్య నేర్చుకుంటున్నావు, అది నీకు సమయానికి ఉపయోగపడదని శపించింది అన్నమాట. అప్పుడు ఆశ్చర్యపోయాడు కచుడు. నీవు బ్రాహ్మణేతర వివాహం ఆడుదువుగాక అని. మరి శుక్రాచార్యుడు బ్రాహ్మడు, అందుకని బ్రాహ్మణుని కూతురు కదా అని బ్రాహ్మణేతరుడు అంటే వర్ణాంతర వివాహం నీకు జరుగుతుంది అని చెప్పాడు. ఆ శాపఫలితంగానే ఆమె యయాతి అనే క్షత్రియుడిని వివాహం చేసుకుంది. ఒక రోజున మరుత్తుడైన రాజు యజ్ఞం చేయదలిచాడు. బృహస్పతిని పురోహితుడిగా ఉండమని కోరాడు. అందుకు అంగీకరించాడు కూడా బృహస్పతి. అయితే ఇంతలో ఇంద్రుడు యాగం చేస్తున్నాడంటే బృహస్పతి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. తిరిగి మరుత్తుడు చేసే యాగానికి రాలేకపోయాడు అనమాట. మరుత్తుడు అతని కొరకు నిరీక్షించి నిరాశ చెందాడు, బృహస్పతి రాలేదని. అది పరాభవంగా కూడా భావించాడు మరుత్తుడు. ఇంతలో నారదుడు వచ్చాడు. మరుత్తుడు సలహా ఇచ్చాడు. సమర్థుడిని అంటే బృహస్పతి యొక్క తమ్ముడు అయినటువంటి సమర్థుడిని నీవు తీసుకుని యజ్ఞం ప్రారంభించని చెప్పాడు. నారదుని సలహాను అనుసరించి మరుత్తుని సమర్థుడు ఆశ్రయించాడు. సమర్థుడు. ఆయన ఋతువుగా ఉండటానికి కూడా అంగీకరించాడు సమర్థుడు, అంటే బృహస్పతి తమ్ముడు అనమాట. అప్పుడు సమర్థుడు యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉండగా ఈ ఇంద్రుడు కోపం వచ్చింది. అంటే మరి ఆయన యాగం అయిన తర్వాత వచ్చేవాడు కదా బృహస్పతి ఇక్కడికి, అందుకని ముందే ఎందుకు సమర్థుడు చేయటం అని ఇంద్రుడు కోపం వచ్చింది. ఆయన వజ్రాయుధం వదిలేశాడు, ప్రయోగించాడు అనమాట.
సమర్థుడు ఈ బృహస్పతి తమ్ముడు సమర్థుడు దాని మధ్యలోనే ఆపేస్తే అది గాలిలో గిరగిర తిరగటం మొదలెట్టింది. మరి బృహస్పతి కూడా మాట తప్పాడు కదా, ఎందుకంటే ఈ మరుత్తుడికి యాగం చేస్తానని చెప్పి ఇంద్రుడు ఏదో పెద్దవాడని చెప్పి అక్కడికి వెళ్ళాడు. అంటే పెద్దవాడికి ప్రాముఖ్యత ఇచ్చి చిన్నవాడికి సమర్థుడు తగిన విలువ ఇవ్వలేదన్నమాట బృహస్పతి. ఆ తర్వాత ఒక రోజున శని తన తండ్రి అయిన సూర్యుడి వద్దకు వెళ్ళాడు, వేద విద్య నేర్పమన్నాడు. ఆయన సూర్యుడు బృహస్పతి వద్దకు, అంటే శని తన తండ్రి అయిన సూర్యుడి వద్దకు వెళ్ళాడు, శాస్త్ర విద్యలు నేర్పమని కోరాడు. సూర్యుడు ఏమని చెప్పాడంటే సలహా ఇచ్చాడు శనికి, బృహస్పతి దగ్గరికి వెళ్ళమన్నాడు, అక్కడ నేర్చుకోమన్నాడు అనమాట. శని మారు వేషంలో బృహస్పతి దగ్గరికి వచ్చాడు, వేదశాస్త్ర విద్యలు అన్నీ నేర్చుకున్నాడు. మరి మారు వేషంలో వెళ్ళవలసిన అవసరం ఏముంది అంటే ఆ వేషంలో వెళితే నేర్పడేమో అని అనుమానం వచ్చింది. అతి త్వరగా చాలా తక్కువ కాలంలో వేద విద్య అంతా నేర్చుకున్నాడు శని. అప్పుడు అనుమానం వచ్చింది బృహస్పతికి, దివ్య దృష్టితో చూశాడు. ఓహో, వచ్చిన వాడు మామూలు వాడు కాదు, మారువేషంలో వచ్చాడంటే శని అని అర్థమైంది. అప్పుడు బృహస్పతికి కోపం వచ్చింది. కాబట్టి నీ దృష్టి పడిన వాడు దుర్గతి పొందుతాడు, అపకీర్తి పొందుతాడు అని శపించాడు. అందువల్లనే శనిపీడ నేటి వరకు కూడా మనల్ని వెంటాడుతూనే ఉంది. ఇది బృహస్పతి యొక్క కథ.